నీ మనసులో నుంచి వచ్చిన ఆలోచనను గుర్తించాలి. అందుకే ఓషో ఏంటి వీళ్ళందరూ చెప్పేది ఎరుక. ఎరుక అంటే ఏంటంటే నాకు 15 సంవత్సరాలు పట్టింది అర్థం అవడానికి. దేంట్లో ఎరుకలో ఉండాలో అర్థం కాదు. మళ్ళీ ఏదో ఒకటి అందులో పడి మర్చిపోతాం. ఆ పనిలో పడి మర్చిపోతాం, ఈ పనిలో పడి మర్చిపోతాం. ఎరుక ఎట్టొస్తుందబ్బా, ఎరుకతో కూర్చుంటే పనులు ఎట్లా సాగుతాయబ్బా అనుకున్నా. ఎరుక అంటే పనులు ఇవి కాదు. నీ మనస్సులో నుంచి వచ్చిన సరికాని ఆలోచన నువ్వు గుర్తించి ఆపేయగలగటమే ఎరుక. దాన్ని నేను సాధించుకున్నాను మేడం. ఎంత కష్టపడి ప్రతి క్షణం దాంట్లో ఉంటూ చూసుకుంటూ ఇది ఆఖరి జన్మ. ఈ జన్మలో సాధించుకున్నాను. ఎన్ని జన్మల నుంచి కొట్టుకుని ఉన్నానో నాకు తెలియదు. ఒక్క జన్మలోనే అన్ని రావు. ఇప్పటికీ నాకు అది అర్థమైంది అనుకుంటున్నా నేను. మళ్ళీ మార్కులు వేయాల్సింది ఆయన్ని, మనం కాదు. కానీ నాకు అర్థమవుతుంది. అది నా స్థితి నాకు అర్థమవుతుంది.